నుంచి నమస్కారాలు తెలుపుకుంటున్నా. నేను ప్రౌడ్ సార్, ఇలాంటి ప్రోగ్రాం ఎవరు చేసుకున్నారు, ఇలా బుక్లెట్లు ఇవన్నీ ఎవరు చేసుకున్నారు. ఇట్స్ ఏమన్నా తెలియదు. మా కమిషనర్ గారు చాలా సీనియర్. ఎక్కడైనా జరిగింటారు సార్. ఇప్పుడు 123 మున్సిపాలిటీలో ఎక్కడ అందరు ఏడ్చుకుంటా బయటికి పోయింటారు. ఇంకా అసలు ఇంకోటి ఇంతవరకు బడ్జెట్లే చేసుకోలేని పరిస్థితి. కానీ కొద్దిగా బాధగా ఉంది. ఏమంటే ఒక దేవాలయంని వదిలిపెట్టిపోతుంటా. సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు సార్, మా అందరితో నడిపిస్తారు సార్. పక్కన గుడ్డలో అదే బాధ సార్. మా అందరికీ కూడా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ పలికించే వ్యక్తి పదవి ఉంటేనే కాదు సార్, జేసీ అంటే ఒక బ్రాండ్ సార్. చాలా బాధ వేసింది సార్ మాకు కూడా. ఈ ఇంప్రూవ్మెంట్ అనుకోడు నాకు కళ్ళ అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. దేవుడి ఆశీస్సులు ఈ ఊరికి దండిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కష్టపడండి. మీకు తెలియదు, 2027కి ప్రపంచం పటంలో కనపడుతుంది ఊరు. అందరూ ఏదో విజన్ అంటారు. మేము మా నాన్న వల్ల ప్రపంచం చూసినాం. ఆ రోజు అనుకున్నా మా ఆఫీస్ ఇట్లుండాలని. లేదు అంటే నేను కూడా ఒక లుంగివాన్నే. ఇప్పుడు అది చేస్తున్నాం. 17 ఎకరాలు ఆ బిల్డింగ్లు అవన్నీ కడితే మీరు ఎక్కడ చూసి ఉంటారు. మన కూడా చెప్తాను అన్న, విజయవాడ మాదిరి ఉంటుందా, బెంచ్ సర్కిల్ మాదిరి అంట. పిచ్చిన వెళ్ళారా, బెంచ్ సర్కిల్ కాదురా, తాడ్పత్రి సర్కిల్ చూడడానికి అందరు రావాలా. లాస్ట్ నేను మన సీఎం దగ్గర పోతే ఒక మాట అన్నాడు, అయ్యా నన్ను 1 సంవత్సరం 5 నెలలు భలే కష్టపడినావు ప్రభాకర్ అనే. ఇప్పుడంటే నీలాంటోడు ఎవడు లేడు. మా సారు రిప్రజెంటేషన్ ఇస్తే దిక్కు తెలియలే. అంతా చూసి ఇట్లా అన్నాడు, ఇదేంది అన్నాడు. అందరూ పోయే స్థలం సార్ అండి. అర్థం కాలే. అందరు పోయే స్థలం ఏదిరా, శ్మశానం. శ్మశానం కూడా పట్టుకున్నావా అన్నాడు. 22 ఎకరాల శ్మశానం ఈ పొద్దు 12 ఎకరాలకు వచ్చింది. టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ.